వావ్, నన్ను భరించబోయే కాలేజ్. హాయ్ బ్రో. ఈడాడు జూనియర్. యా. హాయ్ బ్రో. కూల్ కూల్. సరే కానీ ఏంటి సీనియర్స్ కి దండం పెడుతున్నారు? రైన్ చేస్తున్నావా? నేను అలా చేయట్లా, వాళ్ళనే చేయమంటున్నా, అయినా చేయట్లా. ర్యాంకింగ్ బ్యాన్ చేశారు కదండి. చా మా తెలదు మరి. అంతేనా? నీ మీద బెటరే. నా ర్యాంకు 140. జూనియర్ సార్. అవును సార్. ఇంత క్యూట్ గున్నారా ఫ్లవర్స్. జూనియర్స్ ని ర్యాగింగ్ చేయొచ్చా? జూనియరా? ఇంత మాకుడు ఏంట్రా? అయినా ఎంసెట్ ర్యాంక్ ఎంతరా నీది? 9. మరి మీది? 90. మంచి ర్యాంకే. మొత్తం కంప్లీట్ చేయనిరా 90,000. మరి ఈ కాలేజ్ లో సీట్ ఎలా వచ్చింది? నాకు ర్యాంక్ ఎక్కువ, మా నాన్నకు పైసలు ఎక్కువ, ఈ కాలేజ్ లో కలరింగ్ ఎక్కువ. కట్ చేస్తే మనం ఇక్కడ. అయినా మీరేంట్రా ఈ కాలేజ్ లా? మేము నీలాగే వచ్చాం రా. మంచి బ్యాచ్ రా. నేను చాలా మార్చాలరా. పదా రే. కాలేజీకి వచ్చాక మమ్మీ డాడీనే కదరా, అప్పుడప్పుడు అమ్మాయిని కూడా సాటిస్ఫై చేయాలరా. అంటే మన కళ్ళని. అది అరే నాకు జాబ్ వచ్చిందని తెలిసి నాన్న పండగలాగా సెలబ్రేట్ చేసుకున్నాను. నా కొడుకు పెద్ద ఉద్యోగం వచ్చిందయ్యా. మొత్తానికి మీ వాడు సాధించాడు. మంచోళ్ళకి ఎప్పుడు మంచిగా జరుగుతుందిరా. థ్యాంక్స్ రమోళి. థ్యాంక్ యూ. C++ మేడం. వెబ్ టెక్నాలజీ మ్యామ్. C++ జావా మ్యామ్. నారాయణ, నువ్వే ప్రాజెక్ట్ పై వర్క్ చేయాలనుకుంటున్నావు? ఎథికల్ హ్యాకింగ్ మీద సింపోజియం ఇచ్చాను కదా మ్యామ్, దాని మీద ప్రాజెక్ట్ వర్క్ చేయాలనుకుంటున్నాను. వెరీ గుడ్ నారాయణ. అందరూ చేసిన సబ్జెక్ట్ నే చేస్తారు, కానీ నువ్వు డిఫరెంట్ గా చేయాలనుకుంటున్నావు. ఆల్ ది బెస్ట్. శశి, నువ్వు? నారాయణ చేసే ప్రాజెక్ట్ కి హెల్ప్ చేస్తా మేడం. నేను చెప్పమంది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి? నీ ఆటోబయోగ్రఫీ మొత్తం చెప్తావేంట్రా? ఈడు తాగేస్తున్నాడు, ఏం చెప్పినా వింటాడనా? హలో, తాగింది ఎప్పుడో దీపోయింది బాబు. నువ్వే కదా నా అర్థమయ్యేటట్టు చెప్పమన్నావు. నేను చెప్పమంది నీ లవ్ స్టోరీ, నీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఇవన్నీ వినే ఓపిక నాకు లేదు, నా వల్ల కాదు. సరే అన్న, నెక్స్ట్ బస్ స్టాప్ లో. హలో, ఏంటి నీ కథ మొత్తం బండి మీద వెళ్తూ చెప్తావా? నువ్వు చెప్పే స్పీడ్కి నేను పడుకునేటట్టున్నా. ఇంకో బార్లో ఇంకో బీర్ తాగుతూ మాట్లాడుకుందామే. పద. ఇప్పుడు నీ కథలో తరువాయి భాగం నువ్వు కంటిన్యూ చేస్తున్నావు అనమాట. ప్రతిరోజు వీడి టార్చర్ భరించలేకపోతున్నామే. ఒకసారి పడితే చూడాలని ఉంది. నెమ్మదిగానే. అయ్యో, బ్లడ్ వచ్చేస్తుంది. అంత ర్యాష్ గా డ్రైవ్ చేస్తే మీకే కాదు, పక్క వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది తెలుసా. హాస్పిటల్కి వెళ్దామా? జాగ్రత్త. టేక్ కేర్. సారీ మేడం. అమ్మాయిల మీద ఏ ఒపీనియన్ లేని నేను ఫస్ట్ టైం ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఉన్న అమ్మాయిని చూశాను. రెగ్యులర్గా చూసే అమ్మాయిల కన్నా యూనిక్గా కనిపించింది. మళ్ళీ మళ్ళీ గుర్తుకొచ్చే ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. ఆ రోజు హాల్ టికెట్ తీసుకున్నాను. 20 డేస్లో ఫైనల్ ఎగ్జామ్స్. నా జాబ్ కన్ఫర్మ్ అవ్వాలన్నా, లైఫ్లో సెటిల్ అవ్వాలన్నా, మా పేరెంట్స్ ఆశ నెరవేర్చాలన్నా ఎగ్జామ్స్లో పాస్ అవ్వాలి. అది నా కెరియర్లో క్రూషియల్ టైం. అన్నీ అడుగు దూరాన్నే ఉన్నాయి. ఒకవైపు ఆనందం, మరోవైపు ఇంకా బాగా చదవాలనే పట్టుదల, కొత్త ఉత్సాహం. అదేంటో కానీ ఆ అమ్మాయిని మళ్ళీ చూడాలనే క్యూరియాసిటీ.
లాస్ట్ స్టాప్ ఇదే. ఏంట్రా ఎంత లేట్గా వచ్చావు? ఏమైంది వీడికి? ఎక్కడ చూసినా తను